ఈ మధ్య ఇద్దరికి సంబంధించినటువంటి ఒక వీడియో, ఒక పర్సనల్ వీడియో వైరల్ అయింది. లేదు, వైరల్ చేశారు. నిజంగా ఈ వీడియోని వైరల్ చేయడానికి పెట్టినటువంటి శ్రద్ధ వాడి బాగోగుల గురించి పెడితే వాడు ఎప్పుడో బాగుపడేవాడు. ఏదో సమాజ సేవ చేస్తున్నట్లు, మావా లింక్ కావాలా, నన్ను ఫాలో చేయి, రే ఈ వీడియో చూడకపోతే నీ జన్మ వేస్ట్ అంటాడు. ఇంకొకడు నా జన్మ ధన్యమైపోయింది అంటాడు. ఇంకొకడు పార్ట్ 2 పార్ట్ 3 ఉంది అంటాడు. అరే అందులో మీ అక్కో మీ చెల్లో లేదా మీకు తెలిసినటువంటి వాళ్ళలో ఉంటే అలానే ఫాలో కొట్టు మావా అంటావా? పార్ట్ 2 పార్ట్ 3 ఉంది అంటావా? ఆ వీడియోలో ఉండేవారు కూడా అలాంటి వాళ్ళే కదా. సరే, వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం వలన వాళ్ళిద్దరూ వీడియో తీసుకున్నారనుకోండి, అది లీక్ అయ్యింది. అలాగే మీరందరూ షేర్ చేయడం వలన వాళ్ళ లైఫ్ ఏమైపోయి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించారా? కొంతమంది వాళ్ళు చనిపోయారు అంటున్నారు, కొంతమంది బ్రతికే ఉన్నారు అంటున్నారు. చనిపోతే నిజంగా చెప్తున్నాను, ఆ పాప మిమ్మల్ని తప్పకుండా పట్టుకుంటుంది. బ్రతికి ఉంటే వాళ్ళు మానసికంగా ఎంత వేదన అనుభవిస్తుంటారో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ వీడియో గురించి నేను మాట్లాడాలనుకోలేదు, కానీ తప్పు ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అనే విషయం మీకు తప్పకుండా చెప్పాలి అని ఈ వీడియో చేశాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచింపచేస్తుంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఈ రోజుల్లో పిల్లలు అనే దానికంటే వేరే పదం ఉంటే దాన్ని వాడడం మంచిది. ఎందుకంటే ఇలా ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేయాలి అనేంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వీడియోనే కాదు, నేను ఇంకొక వీడియో గురించి కూడా చెప్తాను. వీళ్ళిద్దరి వయసు ఎంతనో నాకు తెలియదు, కానీ ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మాయి ఆ అబ్బాయికి ముద్దు పెడుతుంది. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా దానిని ఖండించాడు, అలానే దాన్ని వ్యతిరేకించాడు, ఇది తప్పురా అని చెప్పడు కూడా. వాళ్ళిద్దరికే బుద్ధి లేదంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి కూడా ఏమో మరి మీరే చెప్పాలి. కొన్ని రోజుల తర్వాత అదే అమ్మాయి వేరొక అబ్బాయితో కనిపిస్తుంది, వాడిని ప్రేమిస్తున్నా అంటుంది. వాడేమో ఈ అమ్మాయికి తాళి కూడా కట్టేస్తాడు. ఏందిరా ఇదంతా, ఎటెళ్తుంది సమాజం? మళ్ళీ ఈ డైలాగులు ఏదో సినిమాలో చూసి చెప్పింటాడు అనుకుంటారు. కాదు, నిజంగానే అంటున్నాను. ఏంటి ఈ జనరేషన్? వీళ్ళకి నిజంగా తప్పుల గురించి తెలియదా? ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరా? దీనికి ప్రధాన కారణాలు ఎన్నున్నా కూడా ఒక విషయం గురించి మీకు చెప్తాను. మన పిల్లల్ని మనము మన ఇంట్లో ఎంతో ముద్దుగా పెంచుకుంటాము, అలానే అందరూ కూడా మన పిల్లల్ని ముద్దుగానే చూడాలి అని కూడా అనుకుంటాము. వాళ్ళకి స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చాక స్కూల్లో మనము జాయిన్ చేపిస్తాము. అక్కడ టీచర్స్ ఆ పిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారనో, సంథింగ్ ఇంకా ఏదో హోంవర్క్ చేయలేదనో, ఆ పిల్లల్ని ఒక దెబ్బ కొట్టినా, పనిష్మెంట్ ఇచ్చినా కూడా వెంటనే పేరెంట్స్ రియాక్ట్ అయిపోతారు. మా పాపల్ని మా పిల్లల్ని ఎందుకు కొట్టారు, కొట్టే రైట్స్ మీకు లేవు, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని. స్టూడెంట్స్ ముందే పేరెంట్స్ టీచర్స్ని ఈ విధంగా పాయింట్అవుట్ చేయడం వలన ఆ టీచర్కి ఎటువంటి గౌరవం ఉంటుంది? స్టూడెంట్స్ కూడా ఆ టీచర్ మీద రెస్పెక్ట్ ఉంటుందా, భయం ఉంటుందా? వాళ్ళ ముందే ఆ టీచర్ని నువ్వు నిలదీసినప్పుడు ఆ స్టూడెంట్స్కి ఎటువంటి మానవతా విలువలు తెలియవు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. నేను చదివేటప్పుడు కోల్స్ కాలేజ్లో రంగారెడ్డి అనే ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఉండేవారు. ఆయనను చూస్తే కాలేజ్ మొత్తం ఒరిగిపోయేది. రంగారెడ్డి సార్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి. అలాంటి టీచర్ ప్రతి స్కూల్లో ఉంటారు, ఉంటేనే ఆ స్కూల్ క్రమశిక్షణలో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, అలాంటి వారి ప్రతి టీచర్ కూడా ఆ టీచర్కి ఇస్తున్నటువంటి రిస్ట్రిక్షన్స్, పేరెంట్స్ నుంచి ఒత్తిడి, యాజమాన్యం నుంచి ఒత్తిడి వలన తనను తాను మార్చుకొని స్టూడెంట్స్కి విద్య నేర్పించే విధానం మార్చుకుంటున్నారు. అలానే స్టూడెంట్స్కి ఎటువంటి పనిష్మెంట్స్ ఇవ్వకుండా విద్య నేర్పించడం వలన స్టూడెంట్స్ కూడా తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నారు. ఒక టీచర్ని నువ్వు అదుపు చేస్తున్నావు అంటే స్టూడెంట్స్ తప్పుదారిలో వెళ్తున్నారని అర్థం. నువ్వు ఎడ్యుకేషన్ నేర్పించడానికి స్కూల్లో జాయిన్ చేయించావు అనుకుంటావు, కానీ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ ద నాలెడ్జ్. ఎడ్యుకేషన్ అనేది క్రమశిక్షణని, విలువలని, తప్పేది రైట్ ఏది అనేది ఖచ్చితంగా నేర్పించాలి. నీ పిల్లలు క్లాస్లో అల్లరి చేశారనో, హోంవర్క్ చేయలేదనో ఆ టీచర్ ఒక దెబ్బ వేసినప్పుడు నువ్వు వచ్చి ఆ పిల్లల ముందే ఆ టీచర్ని క్వశ్చన్ చేస్తే నీకు మానవతా విలువల గురించి కానీ, న్యాయం గురించి కానీ, ధర్మం గురించి కానీ అడిగేటువంటి ఫండమెంటల్స్ రైట్స్ నీకు లేవు అంటాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంతటి గొప్ప స్థానాన్ని గురువుకి ఇచ్చారు మన వాళ్ళు. నువ్వు పూర్తిగా గురువుని నమ్మినప్పుడే నీ పిల్లలు సరైనటువంటి దారిలో వెళ్తారు. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, టీచర్ వస్తున్నాడు అంటే కనీసం లేచి నిలబడాలి అనే కనీస జ్ఞానం కూడా ఉండదు. ఇలానే ఒక వీడియో చూశాను నేను. ఇద్దరు పేరెంట్స్ ఒక చోట కూర్చొని వాళ్ళ మొబైల్స్ ని చూస్తూ ఉంటారు.
అలానే వాళ్ళ అబ్బాయి కూడా ఇంకొక మొబైల్ తెచ్చుకొని వాళ్ళ పక్కనే కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటారు. దీనిని గమనించినటువంటి పేరెంట్స్ వాళ్ళ మొబైల్స్ని పక్కన పెట్టేసి, అదే వాళ్ళ సెల్ ఫోన్స్ని పక్కన పెట్టేసి బుక్స్ తెచ్చుకొని ఆ బుక్స్ చదువుతూ ఉంటారు. ఆ బాబు కూడా ఆ పేరెంట్స్ బుక్స్ చదువుతున్నాడని తెలుసుకొని ఆ సెల్ పక్కన పెట్టేసి ఇంకొక బుక్ తెచ్చుకొని వాళ్ళ పక్కనే కూర్చొని ఆ బుక్ చదువుతూ ఉంటాడు. ఎంత బాగుంది ఈ వీడియో. ఇలాంటివి కదా కావాల్సింది, ఇలాంటివి కదా పేరెంట్స్ నేర్పించాల్సింది. టీచర్ వస్తే నువ్వే లేచి నిలబడకపోతే నీ పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు? పేరెంట్స్, రెస్పెక్ట్ టు ద టీచర్స్ బికాస్ యువర్ చిల్డ్రన్ ఆర్ వాచింగ్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ. అలా అని అందరు టీచర్స్ ఒకేలా ఉంటారని నేను చెప్పట్లేదు. కొంతమంది టీచర్స్ చాలా దారుణంగా ఉన్నారు, వాతలు పెడుతున్నారు, కాళ్ళతో తంతున్నారు. అటువంటి వారిని దండించాలి, శిక్షించాలి కూడా. కానీ మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి డాడీ ఆ టీచర్ నన్ను తిట్టింది లేదా కొట్టింది లేదా కొట్టాడు సంథింగ్ అటువంటివి చెప్పినప్పుడు ఆ పిల్లలకి వివరంగా చెప్పండి. నువ్వేదో చేసింటావు కాబట్టి ఆ టీచర్ నీకు పనిష్మెంట్ ఇచ్చింటారు లేదా దెబ్బ కొట్టింటారులే, దాన్ని ఏం పట్టించుకోకు నాన్న, ఆ టీచర్ చెప్పింది నెక్స్ట్ టైం నుంచి బాగా వినని వివరించండి. అంతేకాని ఆ టీచర్ మీదకి ఆవేశంతో ఊగిపోయి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ఏ వీడియోలో మనకు కనిపించకూడదు, అలాగే ఎవరు కూడా వేలెత్తి చూపించకూడదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచింపచేసిందని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.